జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో చిత్త 1-2 పాదాలు, హస్త 4 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 7వ స్థానం నుంచి 8వ స్థానానికి రాబోతున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పటిదాకా 7వ స్థానంలో బుధుడు నిలిచబడి ఉన్నాడు. 7వ తారీఖు నుంచి బుధుడు 8వ స్థానానికి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండబోతోంది. యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువ అవుతాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. వ్యయ స్థానం అధిపతి అయిన సూర్యుడు 8వ స్థానంలో ఉన్నారు. విపరీత రాజయోగంతో ఉన్నారు. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కానీ ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతోంది. చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబాధిపతి రాహుతో కలిసి ఉన్నారు. 3వ వ్యక్తి మూలం కుటుంబ వ్యక్తులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. 7వ శని భగవానుడు ఉన్నారు. మ్యారేజ్ పరంగా కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ పరంగా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కెరియర్ పరంగా జాబ్ చేంజ్ అవ్వకండి. ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. బిజినెస్లో ఎవరైనా డబ్బులు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. గురు భగవానుడు మీకు మంచి చేస్తున్నారు. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా మీకు ధన నష్టం అనేది జరగకుండా ఆపే అవకాశం ఎక్కువగా ఉన్నది. తీవ్రమైన ధన నష్టం జరగకుండా గురు భగవానుడు ఆపుతారు. ఇదొక మంచి ఫలితము మీకు ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.